ఒకటి ఆదరణ వల్ల ఈ రోజున వన్ సైడ్గా దాదాపు 4,000 పైచిలకు మెజారిటీతో 9,163 ఓట్లతో నెగ్గడం అంటే అది ఈ 2 జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల చరిత్రలో ఇది రికార్డే కాదు, పీడీఎఫ్కి ఇది హ్యాట్రిక్ విజయం. ఆ విధంగా ఉపాధ్యాయ అధ్యాపకులు ఆదరించారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించి ఏపీటీఎఫ్ 1938, బహుజన టీచర్స్ అసోసియేషను, అదేవిధంగా ఆప్టా, ఆదివాసీ టీచర్స్ అసోసియేషను, ట్రైబల్ వెల్ఫేర్ అసోసియేషను, సోషల్ వెల్ఫేర్ అసోసియేషను, అలాగే కాలేజీలకు సంబంధించి కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషను, అలాగే జనరల్ లెక్చరర్స్ అసోసియేషన్స్, ఇవన్నీ కూడా నాకు మద్దతు ఇవ్వటం జరిగింది. ఆ మద్దతు ఇచ్చినటువంటి సంఘాల నాయకులతో మద్దతు ఇవ్వడమే కాకుండా కొన్ని సంఘాలు న్యూట్రల్గా ఉన్నటువంటి సందర్భంలో ఆ సంఘాల యొక్క కార్యకర్తలు ఉద్యమాభ్యర్థి అనే ఉద్దేశంతో ఓట్లకు వేయటం అనేది జరిగింది. కొన్ని సంఘాలు అటువైపు మద్దతు తెలియజేసినప్పటికీ సంఘ నాయకుల వరకనే ఆ మద్దతు అటువైపు వెళ్ళింది తప్ప దాని కింద ఉన్నటువంటి కార్యకర్తలు ఉపాధ్యాయులు ఏదైతే ఉన్నారో ఉపాధ్యాయుని గెలిపించుకోవాలనే ఇది ఈ కాన్స్టిట్యున్సీ పేరే టీచర్ కాన్స్టిట్యున్సీ. సో ఈ టీచర్ కాన్స్టిట్యున్సీకి టీచర్ని ఒక ఉద్యమ అభ్యర్థిని గెలిపించుకోవాలని చెప్పి వాళ్ళు అనుకున్నారు. ఆ విధంగా నన్ను ఆదరించారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. గతంలో ఈ ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్సీ కార్పొరేట్ విద్యా సంస్థలకు సంబంధించిన యాజమాన్యాలే ఎమ్మెల్సీ వెళ్ళిపోతుంది, కానీ ఒక సామాన్య వ్యక్తిని ఉపాధ్యాయుడు వెళ్ళిపోతుంది. ఇది ఏ విధంగా చూడాలంటే ఇది భారత ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం. ఈ అవకాశం ఏమిటంటే టీచర్ కాన్స్టిట్యున్సీకి 5 స్థానాలు, గ్రాడ్యుయేట్ 5 స్థానాలకు 5 స్థానాలు ఉండి ఒక మేధావి వర్గాన్ని శాసనమండలికి పంపించాలని చెప్పి అనుకున్నటువంటి సందర్భంలో ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విధంగా యూటీఎఫ్ మరి కొన్ని సోదర ఉపాధ్యాయ సంఘాలు ఒక సాధారణ టీచర్ని, ఒక సాధారణ ఎల్ఎస్ఏ ఎంప్లాయీని, ఒక సాధారణ డాక్టర్ని వీళ్ళని మనం నిలబెట్టి పీడిఎఫ్గా మనం నిలబెట్టడం జరిగింది. ఇటువంటి సందర్భంలో ఈ అధ్యాపకులు అనేవి తెలివైన వాళ్ళు, ఉపాధ్యాయులు మేధావి వర్గానికి సంబంధించిన వాళ్ళు. మేధావి వర్గానికి సంబంధించిన వాళ్ళు సమాజానికి ఎవరు ఉపయోగపడతారో అనేది చూసుకున్నారు తప్ప అతను కార్పొరేటా లేదా సాధారణ ఉపాధ్యాయుడా, డబ్బున్నవాడా డబ్బు లేనివాడా అనేది చూడలేదు. వాస్తవానికి ఈ ఎన్నికల్లో కూడా ప్రలోభాలు పెట్టారు. కొన్ని చోట్ల 1,000 రూపాయలు, కొన్ని చోట్ల 2,000, కొన్ని చోట్ల 5,000 రూపాయలు పంచినటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ ఉపాధ్యాయ అధ్యాపకులు సాధారణ ఉపాధ్యాయుడిని ఎందుకు గెలిపించారు అంటే ఈ సాధారణ ఉపాధ్యాయుడు 26 సంవత్సరాల ఉపాధ్యాయ ఉద్యమానికి అంకితమై ఉన్నాడు. విద్యారంగ పరిరక్షణకు పోరాటాలు చేశాడు, ఉపాధ్యాయుల హక్కుల కోసం పోరాటం చేశాడు. కాబట్టి భవిష్యత్తులో మన సమస్యల కోసం కూడా పోరాటం చేస్తాడు. బయటే కాదు శాసన మండలిలో కూడా అదే విధమైన వరవడిని కొనసాగిస్తాడు. ఇప్పటికే పీడిఎఫ్ ఆ విధానాన్ని కొనసాగిస్తుంది. ఆ పీడిఎఫ్ వారసత్వాన్ని కొనసాగించడానికి సరైనటువంటి అభ్యర్థి అని చెప్పి వాళ్ళు భావించారు. కాబట్టి సాధారణ ఉపాధ్యాయుడు అనేటువంటి నన్ను ఈ రోజున శాసన మండలికి ఇది ఒక భారతదేశ ప్రజాస్వామ్యంలో ఒక మిరాకల్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఓకే, ఇప్పుడు ఈ వాటర్స్కి సంబంధించి అనేక మేనేజ్మెంట్ వారి ఉన్నారు. కాలేజీల్లో రకరకాల మేనేజ్మెంట్ ఉన్నాయి. గవర్నమెంట్ కాలేజీ ఉంది, ఎయిడెడ్ కాలేజీ ఉంది, ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. హై స్కూల్స్కి వచ్చేటప్పటికి అది గవర్నమెంట్ కాలేజీ ఉంది, జడ్పీ హై స్కూలు, గవర్నమెంట్ హై స్కూలు, మున్సిపల్ హై స్కూలు, ఎయిడెడ్ హై స్కూలు, అలాగే ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ ఈ విధంగా ఉన్నాయి. ఇవి అందరికీ సంబంధించి ఒక కామన్ డిమాండ్స్ ఉన్నాయి. ఆ కామన్ డిమాండ్స్ ఇప్పటికే సంఘాలుగా పోరాటం చేస్తున్నాం. అలా కాకుండా మేనేజ్మెంట్ వారి సమస్యలు కూడా ఉన్నాయి. మేనేజ్మెంట్ వారి సమస్యలు ఏంటంటే ఇప్పుడు మున్సిపాలిటీ టీచర్స్కి జీపీఎఫ్ సౌకర్యం లేదు, అలాగే సర్వీస్ రూల్స్ లేవు, ప్రమోషన్లో ట్రాన్స్ఫర్స్ లేవు. వాటి కోసం పోట్లాడతాం. ఎయిడెడ్ టీచర్స్కి ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ లేవు, అందరికీ హెల్త్ కార్డ్స్ ఉన్నాయి, వాళ్ళకి హెల్త్ కార్డ్స్ లేవు. అటువంటి హెల్త్ కార్డ్స్ కోసం పోరాటం చేస్తాం. అలాగే ఎయిడెడ్ కళాశాలలో, గవర్నమెంట్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్స్కి క్రమబద్ధీకరణ సమస్య ఉంది. 114 ఇంప్లిమెంటేషన్ చేయాలా. అదే కళాశాలలో పనిచేస్తున్నటువంటి ఏదైతే గెస్ట్ లెక్చరర్స్ కూడా కనీసం మినిమం స్కేల్ లేనటువంటి పరిస్థితి ఉంది. అన్ఎయిడెడ్ కళాశాలలో పనిచేస్తున్నటువంటి ఎయిడెడ్ కళాశాలలో పనిచేస్తున్న అన్ఎయిడెడ్ సిబ్బందికి కనీసంగా మినిమం జీతం లేకుండా, మినిమం సౌకర్యాలు లేకుండా ఉద్యోగ భద్రత లేనటువంటి పరిస్థితి ఉంది. ఆ సమస్య కోసం మాట్లాడతాము. ఈ రోజున ప్రైవేటు కళాశాలలో, స్కూళ్ళలో పనిచేస్తున్నటువంటి టీచర్లు, లెక్చరర్స్కి మినిమంగా కనీసంగా ప్రభుత్వం నుంచి ఒక బడ్జెట్ విడుదల చేయాలా, వాళ్ళకు కనీసం ఒక ఇన్సూరెన్స్ పథకాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలా, ఒక హెల్త్ కార్డుని ఇవ్వాలా, ప్రభుత్వం కనీసంగా ఇతర టీచరు, ఇతర లెక్చరర్ అనే గుర్తింపు ప్రభుత్వం నుంచి ఒక గుర్తింపు కార్డు ఇవ్వాలని చెప్పి ఈ రోజున ప్రైవేట్ కళాశాలలో, స్కూల్లో పనిచేసే ఉపాధ్యాయులు, లెక్చరర్స్ కోసం కూడా నేను సమస్యలు లేవనెత్తని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఉన్నటువంటి అమలవుతున్న విద్యా విధానంలో టీచర్లు ప్రధానంగా విద్య మిల్స్ సంబంధించిన వ్యవహారంలో కావచ్చు, అక్కడ టాయిలెట్ ఇంకా గతంలో అయితే ఉపాధ్యాయుడికి, పిల్లగాడికి
పాఠం చెప్పడం తప్ప ఇతర పనులేమి ఉండేవి కావు. కానీ ఈ రోజున ఉపాధ్యాయుడికి తలకమించినటువంటి భారం అదనపు పనులు పడిపోయాయి. ఈ రోజున ఉపాధ్యాయుడిని అంతర్జాల కబంధ హస్తాల బందీలో బంధించేశారు. ఈ రోజున ఒక స్వేచ్ఛయుతమైనటువంటి వాతావరణంలో పిల్లగాడికి పాఠం చెప్పుకునే పరిస్థితి లేదు. ఈ రోజున అనేక యాప్లో ఏ ప్రభుత్వ విద్యారంగానికి సంబంధించి ఏదైనా ఒక పథకం పెడతా ఉంటుంటే ఆ పథకానికి సంబంధించిన ఫోటోలు తీయటం లేదా వీడియోలు తీయటం, దాన్ని అప్లోడ్ చేయటం, మరి దానికి ప్రత్యేకించిన యాప్, బాత్రూమ్కి ఒక యాప్, మిడ్ డే మీల్కి ఒక యాప్, పిల్లల అటెండెన్స్కి ఒక యాప్, పుస్తకాలు ఇస్తే పుస్తకాలు నోట్ చేయడానికి ఒక యాప్, ఏ పథకం పెట్టినా యాప్ల మీద వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ యాప్లో ప్రభుత్వానికి లెక్క అవసరమైతే ప్రత్యేకమైనటువంటి ఒక యంత్రాంగాన్ని కంప్యూటర్ ఆపరేటర్ను నాన్ టీచింగ్ స్టాఫ్లో పెట్టుకుని ఆ పనులు అదనపు పనులు చేయించుకోవాలి తప్ప పిల్లగాడికి పాఠం చెప్పే ఉపాధ్యాయుడు చేయించుకుంటే అంతిమంగా నష్టపోయేది పిల్లగాడు. మన విద్య కోసం 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్పుకునే ప్రభుత్వం ఆ విద్యని పిల్లగాడికి అందించడానికి కావాల్సినటువంటి ఉపాధ్యాయుడి చేత పాఠం చెప్పకుండా ఈ రోజున బోధనేతర పనులు చెప్తా ఉన్నాం. సో ఏ విధంగా పిల్లగాడికి పేద పిల్లలకి నాణ్యమైనటువంటి విద్య అందుద్ది? సో అటువంటి పరిస్థితుల్లోనూ ఆ లెక్కలు మీకు అవసరమైతే, ఆ అంశాలు మీకు కావలిస్తే దానికి ప్రత్యేకమైనటువంటి యంత్రాంగాన్ని ఇప్పటికే రకరకాల సచివాలయ ఉద్యోగులను దానికి సంబంధించి ఒక అదనపు ఒక పోస్టును పెట్టుకుని ఆ కంప్యూటర్ ఆపరేటర్ని నాన్ టీచింగ్ స్టాఫ్ని అటు కాలేజీల్లో కావచ్చు, హై స్కూల్లో ప్రధానోపాధ్యాయులకు కావచ్చు, ఎలిమెంటరీ స్కూల్లో టీచర్స్ కావచ్చు, సెపరేట్ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకుని ఆ పనులు చేయించుకోవాలా. ఉపాధ్యాయుని మాత్రం పిల్లగాడికి పాఠం చెప్పే పనికి మాత్రమే పరిమితం చేయాలని ఆ వైపు శాసన మండలిలో కానీ లేదంటే సంబంధిత మంత్రికి అధికారులకు కూడా నేను ప్రాతినిధ్యాలు చేసి ఆ వైపు పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. సిపిఎస్ అనేది ఈ రోజున భారతదేశ వ్యాప్తంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, అది ఒక వామపక్ష పార్టీలు తప్ప అన్ని రాజకీయ పార్టీలు కూడా పార్లమెంటులో పిఎఫ్ఆర్టీఏ చట్టాన్ని చేయడం జరిగింది. ఆ చట్టానికి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఓటేసి ఈ రోజున టీచర్స్ ఉపాధ్యాయ ఉద్యోగుల నుంచి 10%, ప్రభుత్వం నుంచి 10% కట్ చేసి ఈ రోజున షేర్ మార్కెట్లో పెట్టి కార్పొరేట్ శక్తులకి అనుకూలమైనటువంటి పథకం అది సిపిఎస్ది. ఉపాధ్యాయులకి రిటైర్డ్ అయిన తర్వాత జీవన భద్రతకి కోల్పోయే పథకం, జీవన భద్రతను దెబ్బతీసే పథకం ఇది. ఉద్యోగం ఉపాధ్యాయులది కాదు, ఆ మాటకు వస్తే ప్రజలకు వ్యతిరేకమైనటువంటి పథకం. ఎందుకంటే ఉపాధ్యాయులు ఉద్యోగుల నుంచి 10%మే కాదు, ప్రభుత్వం కూడా 10% కట్టాలా. ఆ 10% ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడుతుంది? ఈ ప్రభుత్వం ప్రజలు ఇచ్చి చెల్లించినటువంటి సొమ్ము నుంచి కడుతుంది. సో ప్రజలకు వ్యతిరేకమైనటువంటి పథకం, ఉపాధ్యాయులకు వ్యతిరేకమైన పథకం, ప్రభుత్వానికి భారమైనటువంటి పథకం. ఇది ఓన్లీ షేర్ మార్కెట్లకి సిరులు కురిపించే పథకం. అటువంటి పథకాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి ఇప్పటికే మేము 2004 నుంచి ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ఫెడరేషన్గా, పీడిఎఫ్ ఎమ్మెల్సీలుగా అనేక పోరాటాలు చేస్తూ ఉన్నాం. కానీ ప్రభుత్వాలు కార్పొరేట్ వైపే చూపుతూ ఉన్నాయి తప్ప ఇటు శ్రామిక వర్గం వైపు చూపలేనటువంటి పరిస్థితి ఉంది. భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తాం. ఖచ్చితంగా సిపిఎస్ రద్దయ్యే వరకు పీడిఎఫ్ ఎమ్మెల్సీలుగా, యూటీఎఫ్గా, ప్రజా సంఘాలుగా, ఐక్య ఉద్యమాలుగా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే ఈ ఉప ఎన్నిక 4 సంవత్సరాల క్రితం శాసన మండలిలో ఉద్యోగుల ఉపాధ్యాయుల వాయిస్ని బలంగా వినిపిస్తాడని చెప్పి గెలిపించుకున్నటువంటి సాబ్జీ గారు దురదృష్టవశాత్తు లాస్ట్ ఇయర్ ఖచ్చితంగా ఇదే నెలలో డిసెంబర్ 15వ తేదీన మరణించడం జరిగింది. అదే నెలలో ఈ రోజున ఎన్నిక జరిగింది. 5వ తారీఖున, 9వ తారీఖున కౌంటింగ్ జరిగి ఒక స్పష్టమైనటువంటి ఈ జిల్లాలో ఎప్పుడు లేనటువంటి రికార్డు విజయం వచ్చింది. ఈ విజయం ఏదైతే మా దివంగత ఎమ్మెల్సీ సాబ్జీ గారికి అంకితం చేస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎమ్మెల్సీ అభ్యర్థిగా, ఉపాధ్యాయులకు సంబంధించిన ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలుపొందడంతో మొత్తం యూటీఎఫ్ కావచ్చు, అలాగే ఉపాధ్యాయ అధ్యాపక సంఘాల ఎన్నో మద్దతులు తెలపడం సాధ్యమైందని చెప్తున్నారు. ఏదైతే విజయంలో గతంలో ఏదైతే మరణించినటువంటి సాబ్జీలు ఉన్నారో ఆయనకైతే ఈ యొక్క గెలుపునైతే అంకితం చేస్తున్నామని, ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ఏదైతే సమస్యలపై నిరంతరం కష్టపడి వాళ్ళ సమస్యలను దృష్టిని సభల దృష్టిలో తీసుకుని వెళ్ళి వాళ్ళైతే పరిష్కార దిశగా అడుగులు వేస్తున్నట్టు ఇప్పుడు ఏదైతే ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలుపొందినటువంటి ఇప్పుడు ప్రధానంగా గెలుపొందినటువంటి ఎవరైతే ఉన్నారో ఆయనైతే చెప్పినటువంటి పరిస్థితి ప్రధానంగా చెప్పాలి. ఇది కూడా ఉన్న కాగా పరిస్థితి. సతీష్తో ప్రకాష్ RTV.